హాయ్ అండి. ప్రేమంటారా 47వ భాగం వినండి. నిజమేనేమోరా అన్నాడు ఉదయ్. ఆవిడ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రయాణించొస్తే బ్యాగ్ ఉంటుంది కదా. ఏమీ లేదు. ఆఫీస్ నుండి వచ్చినట్టు వచ్చింది. అంటే బహుశా నిన్నో మొన్నో వచ్చి ఉండొచ్చు. లేదా మనం అబ్జర్వ్ చేయలేదు. అక్షుతో పాటు వచ్చి ఉండొచ్చు. క్రిష్ అక్కడికి వెళ్ళిపోవడం అది కూడా అబద్ధమే. ఒకసారి క్రిష్ ఎక్కడున్నాడో తెలియాలి. వీళ్ళందరినీ ఒక్క ఆట ఆడిస్తా అంది నీలు. తెలిసిన క్రిష్ నీతో వస్తాడంటావా అన్నాడు. ఎందుకు రాడు? మాట్లాడకుండా నా వెంట వస్తాడు, చూస్తుండు అంది. నువ్వు భ్రమలో బ్రతకడం లేదు కదా అని భయం అంతే అన్నాడు ఉదయ్. ఏం లేదు డాడీ, చూస్తుండు. క్రిష్ని నేను పెళ్లి చేసుకుంటా, ఇది పక్కా అంది నీలు. ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఉదయ్. ఒకవేళ నిజంగానే వెళ్తాడేమో, ఆంటీకి ఫోన్ చేయాలి అనుకుంది నీలు. అక్షు, గ్రీష్మ పడుకున్నారు కానీ సాహితీ అలా చూస్తూనే ఉంది. గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని ఎక్కడున్నారు, స్టేషన్ ఎప్పుడొస్తుందో చూస్తూ కూర్చుంది. ఇంకొక 15 నిమిషాల్లో స్టేషన్ వస్తుందనగా అక్షు, గ్రీష్మ ఇద్దరూ లేచి కూర్చున్నారు. నువ్వు పడుకోలేదా అని అడిగింది దగ్గరికొచ్చి గ్రీష్మ. లేదు, వాడు లేస్తాడేమో. ఒకవేళ మనకు నిద్ర పట్టేస్తే మనం స్టేషన్లో దిగలేం కదా, అందుకే చూస్తూ కూర్చున్నాను. ఇప్పుడు వస్తుందని మీరు బాగానే గెస్ చేసి లేచారు అంది సాహితి. టైం ఉంది కదా. అదే, ఎప్పుడు వస్తుందో స్టేషన్కి. మేము పెద్దగా నిద్రపోలేదులే. నువ్వు కూర్చొని చూస్తున్నావు, మేము పడుకొని చూస్తున్నాం అంతే. వాడు నిద్రపోయాడుగా అంది గ్రీష్మ. చాలాసేపు చూస్తూనే ఉన్నాడు. ఇంచుమించు గంట క్రితమే పడుకున్నాడు అంది సాహితి. ఇప్పుడే లేవడ్లే అంది గ్రీష్మ. స్టేషన్ వచ్చింది. బ్యాగులు తీసుకుని ముగ్గురు దిగారు. అక్కడి నుండి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ వచ్చి ఎక్కే వరకు సాహితీకి స్థిమితం లేదు. ట్రైన్ వెళ్ళిపోయిందని తెలిసినా చైన్ లాగి వస్తాడేమో అని భయం. క్యాబ్ ఎక్కాక ఇల్లు వచ్చాక లేపండి నన్ను అని ప్రశాంతంగా నిద్రపోయింది. కౌశిక్ నిద్రపోతూనే ఉన్నాడు. వీళ్ళు దిగిన సంగతి తెలియదు అతనికి. యశ్వంత్పూర్లో ట్రైన్ ఆగేటప్పటికి బాగా వెలుతురు కూడా వచ్చేసింది. అప్పుడే మెలకు వచ్చింది. అప్పుడు కూడా ముందు దిగారేమో అనుకున్నాడంతే. మొత్తం స్టేషన్ అంతా వెతుకుతున్నాడు. అమ్మ బాబోయ్, నిద్రపోయానేంటి ఇలాగా? ఈ విషయం నీలుకు తెలిసిందంటే. పర్లేదులే, నెంబర్ ఇచ్చింది కదా, కాల్ చేద్దాం అనుకున్నాడు కౌశిక్. కాల్ చేశాడు. అమ్మయ్య, రింగ్ అవుతుందిలే అనుకున్నాడు. హలో, గ్రీష్మ, ఎక్కడున్నారు మీరు? హలో, హలో గ్రీష్మ, గ్రీష్మయేనా? అయినా ఎవరూ మాట్లాడరేంటి? అలా ఎంతసేపు అడిగినా అటు నుండి సమాధానం లేదు. కాల్ కట్ చేశాడు. మళ్ళీ చేశాడు. ఒకవేళ అటు నుండి మాట వినిపించట్లేదేమో అని. మళ్ళీ సేమ్ అంతే. ఎంత అడిగినా అటు నుండి సమాధానం లేదు. ఏంటి, నాతో ఆడుకుంటున్నావా? ఎక్కడున్నావు? ఎంత అడిగినా దానికి సమాధానం లేదు. విసుగొచ్చి పెట్టేశాడు. ఇంతలో నీలు ఫోన్ చేసింది. వాళ్ళని ఫాలో అవుతున్నావు కదా అని అడిగింది. తడబడ్డాడు. ఏంటి కంగారు పడుతున్నావు? తప్పించుకున్నారా అంది నీలు. నీ తెలివితేటలు చాలా ఎక్సలెంట్ నీలు. చూడకుండానే అసలు భలే ఇమాజినేషన్ చేస్తావు అన్నాడు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారా? నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా అంది. వాట్ ఏ ఇంటెలిజెన్సీ అన్నాడు. అరే వెధవా, నన్ను పొగడ్డం ఆపి విషయం చెప్పరా అంది. నువ్వు నన్ను తిట్టావా అన్నాడు. తిట్టనా నిన్ను? నిన్ను నమ్మి నీకు పని చెప్తే వదిలేసావు. నాకు తెలీదు. నాకు రేపటిలోగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంది నీలు. నాకు సంబంధం ఏంటి నీలు? నువ్వు చెప్పినట్టే వాళ్ళను ఫాలో అయ్యాను. వాళ్ళు స్టేషన్కి రాకుండానే దిగిపోయారు అన్నాడు. నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు అని డౌట్ వచ్చి ఉంటుంది అంది. అస్సలు డౌట్ లేదు. నేను చాలా క్యాజువల్గా ఉన్నాను తెలుసా. గ్రీష్మ వచ్చి చాలాసేపు నాతో కబుర్లు చెప్పింది అన్నాడు. ఎందుకు వచ్చింది నీ దగ్గరికి అంది. బహుశా నేను తననే చూస్తున్నానని అనుకుంటా అన్నాడు కౌశిక్. దాన్ని చూసిన వెంటనే ప్రేమలో పడ్డావా అంది. అలా కాదు, ఆటోమేటిక్గా కళ్ళు అటు తిరిగాయి అన్నాడు. నిన్ను ఏమనాలో తెలియట్లేదురా నాకు. కళ్ళు వెళ్ళిన చోటకి నువ్వు కూడా వెళ్తే ఎవరో ఒకరు కుమ్మేస్తారు అంది. నీలు, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు అన్నాడు.
ఏంట్రా నీకిచ్చేది మర్యాద? అక్కడి నుండి ఫ్లైట్ ఖర్చు పెట్టుకొని రప్పిస్తే నువ్వు చేసిన నిర్వాకం ఇదా అంది. గ్రీష్మ తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది నాకు అన్నాడు. అబ్బా, నాకు తెలిసి నీ లైఫ్లో నువ్వు మంచి పని చేయడం అంటే ఇది ఒక్కటే. చెయ్యి ఫోన్ ఎక్కడుందో కనుక్కో అంది నీలు. చేశాను, లిఫ్ట్ చేస్తున్నారు కానీ ఎవరూ మాట్లాడడం లేదు అన్నాడు చిన్నగా. అదేదో ఫేక్ నెంబర్ ఇచ్చి ఉంటుందిరా, అది నీలా తెంగరది కాదు, తెలివిగా నీకు బురుడీ కొట్టింది. నీ మొబైల్ దానికి ఇచ్చావా అంది. దీని తెలివి తగలయ్యా, భలే కనిపెట్టేసింది అనుకున్నాడు మనసులో. పైకంటే మళ్ళీ తిడుతుందని. ఇచ్చాను అన్నాడు. మరింకే, అది చూసి ఉంటుంది నువ్వు నాతో మాట్లాడడం, నేను అక్షు ఫోటో పంపడం. అందుకే తెలివిగా తప్పించుకున్నారు. నువ్వు తిని పడుకొని నిద్రపోయావు. కాలేజీలన్నీ తిరుగు, ఎక్కడో చోట దొరుకుతారు. దొరకలేదనుకో నీకు పైసా ఇవ్వను, నీ ముఖం కూడా చూపించొద్దు నాకు అంది. అక్కడి నుండి రప్పించావు, ఇటు నుండి పంపించవా అన్నాడు. ఎందుకు పంపించాలిరా నిన్ను? నా పని చేసి పెట్టమని నిన్ను పిలిచి ఆ పని అప్పచెప్పాను. నువ్వేం చేశావు? ఏం చేసావని పంపించాలి తిరిగి? ఎదురు తిరిగి మాట్లాడావనుకో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా, తీసుకొచ్చి పడేస్తారు. ఓచలు లెక్క పెడదు కానీ తెలుసుకో. కాలేజీలన్నీ వెతుకు, వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టకుండా ఇక్కడి నుండి వెళ్ళలేవు, గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేసింది. ఇది బ్రహ్మరాక్షసి అని తెలిసి డబ్బులకి దీని అందానికి పడిపోతున్నాను. చెయ్యి, నేను అన్నీ రికార్డ్ చేసి పెడుతున్నాను. ఈ కాల్ రికార్డు కోసం నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చుని అడిగే రోజు వస్తుంది అనుకున్నాడు. సిటీలో ఎన్ని కాలేజీలు, ఎక్కడని వెతకను అనుకుంటూ అక్కడే స్టేషన్లోనే కూర్చున్నాడు. వాడిని భలే బురిడి కొట్టించాం కదా అంది సాహితి. అంత తేలిగ్గా అనుకోవద్దు. అది వీడినొక్కడనే పంపించిందా, ఇంకా ఎవరికో పురమాయించి ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంది అక్షు. నువ్వు అలా చెప్తే నాకు భయమేస్తోంది అంది సాహితి. ఎందుకు భయం? నేనున్నానుగా అంది గ్రీష్మ. నువ్వున్నావనే భయమే బాబు, మళ్ళీ ఏదో ఒకటి చేసి భయపెడతావు అంది సాహితి. నేనేం చేశానే అంది గ్రీష్మ. వాడితో మాట్లాడి వాడికి భయపడేలా చేసింది నువ్వే కదా అంది. అలా మాట్లాడడం వల్లే కదా వాడు నీలు మనిషి అని అర్థమైంది. లేదంటే ఈ పాటికి మన వెనకే వచ్చి మనం ఎక్కడున్నామో అని దానికి చేరవేసేవాడు ఇన్ఫర్మేషన్ అంది గ్రీష్మ. ఈ విషయం ప్రియా ఆంటీకి చెప్పాలి అంది అక్షు. నా ఫోన్తో చెయ్యి అంది గ్రీష్మ. అటుపక్క నుండి హలో అన్నాడు క్రిష్. ప్రియా ఆంటీ ఉన్నారా అంది. అక్షు నువ్వేనా అన్నాడు క్రిష్. ఒక్కసారిగా ఏదో అలజడి. ఎలా ఉన్నావు అనాలనుకున్న మాటని కంట్రోల్ చేసుకుంటూ, సారీ, నా పేరు గ్రీష్మ, నేను ప్రియా ఆంటీ కోసం కాల్ చేశాను. ఈ మొబైల్ ఆవిడదే కదా, కొంచెం ఇస్తారా ప్లీజ్ అంది. ఓ సారీ, నా ఫ్రెండ్ గొంతులా వినిపించి ఇస్తున్నాను అని ప్రియాకిచ్చాడు. ఆంటీ కొంచెం బయటకు వచ్చేస్తారా, వాడి నుండి పక్కకి, మీతో మాట్లాడాలి అంది అక్షు. వాడు వెళ్ళిపోయాళ్లే. చెప్పు అంది ప్రియ. నీలు చాలా వెతుకుతోంది ఆంటీ క్రిష్ కోసం అని జరిగిందంతా చెప్పింది. ఏం చేద్దాం ఇప్పుడు అంది ప్రియ. వాడు సహకరించకపోతే మనం ఏం చేయలేమంటీ అంది. వాణ్ణి మనమే కిడ్నాప్ చేశామని కేసు పెట్టినా పెడుతుంది. అప్పుడు క్రిష్ మన పక్కన ఉండాలి. అంతేకాని దాని మీద జాలిపడి దాని తరపున మాట్లాడాడు అనుకోండి, మళ్ళీ కథ మొదటికొస్తుంది అంది మళ్ళీ. ఈసారి అలా చేయడనుకుంటున్నాను, దాన్ని ఒక్కసారి కూడా తలవలేదు అంది ప్రియ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.